టైము మనం 22వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అనలైజ్ చేసుకుంటూ వస్తుంటే రోజు రోజుకి స్ట్రాటజిక్ మూవ్స్ నడుస్తున్నాయి మన వైపు నుంచి. నేను అందుకే అన్నాను భారత సింహం మాటు వేసుకుని ఉంది అదను కోసం అని చెప్పి. తొందరపడి మీద దూకరు. యుద్ధ రీతుల్లో మీకు తెలుసు కదా, మీరు కల్లలుగా చేశారు, ఆయన మేజర్గా చేశారు. మాటు వేసి అవతలవాడి ఎప్పుడు దొరుకుతాడని మాటు వేస్తారు. సో ఇప్పుడు మోదీ గారు చేసిన స్టేట్మెంట్ చూస్తే మీకేమనిపిస్తోంది? మీరు ఎలా విశ్లేషిస్తారు దీన్ని? నేను మీరు విశ్లేషించిన దానికంటే కొంచెం విభిన్నంగా ఆలోచిస్తాను. ప్లీజ్. ఎందుకంటే జనరల్గా మన భారతదేశం ఎప్పుడు యుద్ధం చేయదు, అంటే స్వతహాగా యుద్ధం చేయదు. వేరే వాళ్ళు మనల్ని ఆక్రమించాలని చూస్తున్నా కానీ వేరేది ఏదైనా చేయాలని చూసినప్పుడే మనం రియాక్ట్ అవుతాం. ఫస్ట్ స్టెప్ అక్కడి నుంచి పడాలి. అలా కాకుండా ఈ విధంగా నేను ఆర్మీకి పర్మిషన్ ఇచ్చాను అంటే కేవలం దౌత్యపరంగా, ట్రేడ్ పరంగా ఇప్పుడు వరకు తీసుకున్న స్టెప్స్ కంటే ఇంకొక స్టెప్ పైకి వెళ్ళారు. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ కి లైన్ క్లియర్ చేశారు. మీరు ఏది చేసుకోవాలంటే అది చేసుకోండి, నేను సపోర్ట్ ఉంటాను, మీకు మెటీరియల్ మోరల్ సపోర్ట్ నేను ఉంటాను, మిగతాది మీరు చేసుకోండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అది డేట్ అండ్ టైం అది గవర్నమెంట్ డిసైడ్ చేయదండి. ఏంటంటే దానికి మిలిటరీ ప్లానింగ్ ఉంటుంది, దానికి మిలిటరీ సర్ప్రైజ్ అచీవ్మెంట్ ఎలా చేయాలన్నది దానికి వేరుగా ఉంటుంది. తర్వాత ఎక్కడ ఏది చేయాలన్నది వేరుగా ప్లానింగ్ జరుగుతుంది. అందుకని దీన్ని ఏమంటామంటే మేము ప్లేస్ ఆఫ్ చూసింగ్ అండ్ టైం ఇది మన దగ్గర ఉంటే ఇనిషియేటివ్ మన దగ్గర ఉంటుంది, అప్పుడు గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రియాక్టివ్ కాదు, ఇప్పుడు ప్రోయాక్టివ్. ఇంకొక నచ్చని పాయింట్ చాలా మందికి నేను ఒకటి చెప్తాను. అంతకుముందు ఫైరింగ్ అయినప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఫైరింగ్ అయినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు ఒకటి అనేవారు, మీకు ఆర్డర్లు ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి వస్తాయి LMG ఫైర్ చేయాలన్నా కానీ. ఆ ప్రసక్తి ఇప్పుడు తీసేశారు. అంటే ఏంటంటే అక్కడ లోకల్ కమాండర్ తనకి సిచ్యువేషన్ మార్చుకోవాలనుకుంటే ఆ డెసిషన్ తీసుకోగలుగుతాడు. అది బేసికలీ మోడీ గారు ఇచ్చిన పవర్. ఎందుకంటే ఇంకేం అవసరం లేదు. ఇంతకు ముందు అలా ఉండేది కాదండి. ప్రతి దానికి అంటే ఒక వెపన్స్ పైకి వెళ్ళే దాని గురించి దానికి ప్రతిదానికి పవర్ పెరుగుతూ ఉండేది. అంటే నేనున్నప్పుడు నా పవర్ లిమిటెడ్ గా ఉండేది, దానిపైన పవర్ వాడాలంటే ఎక్సెప్ట్ ఫర్ డిఫెన్స్ అంటే నా పోస్ట్ రన్ అయిపోతుంటే తప్పితే కానీ నేను వాడడానికి ఉండేది కాదు ఆ పవర్. ఆయన ఇప్పుడు క్లియర్ చేశారు. సెకండ్ ఇప్పుడు అంటే నేను మళ్ళీ ఒకసారి క్లారిటీ కోసం అడుగుతున్నా. ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత అక్కడ వార్ జోన్ లో ఉన్న కమాండర్, ఆ ప్లాటూన్ కమాండర్ వాట్ ఎవర్ హూ ఎవర్, వాళ్ళు అక్కడున్న సిచ్యువేషన్ పెట్టి వాళ్ళు డిసిషన్ తీసుకోవచ్చండి. దట్స్ గ్రేట్ థింగ్. ఓకే, అది బెస్ట్ థింగ్. ఓకే, ఇంకా మిగతాది టైం అది ఆర్మ్ ఫోర్సెస్ కుదిలేయండి. ఎందుకంటే దానికి బోల్డంత ప్రిపరేషన్ ఏదోటి ఉంటుంది. ఒకవేళ మన పాక్ ఆర్మీకి వాళ్ళు చేసే దుశ్చర్యలకి రియాక్ట్ అవ్వాలంటే దానికి టైం తక్కువ ఉంటుంది. కానీ దీనికి మనం ఎన్ని రోజులైనా వెయిట్ చేయొచ్చు. మీరు అన్నట్టుగా సింహం వెయిట్ చేస్తుంది ఎప్పుడు తనకి అదేంటిది జింక దొరుకుతుందా అన్నది. అది అదనమాటుగా ఉండి సడన్ గా ఒకసారి పౌన్స్ చేస్తుంది. అలాగే మనము చేస్తాం. మీరు కొంచెం వేరే రకంగా చెప్తాను అన్నప్పుడే నాకు అర్థమైంది. నేను అన్నది కూడా ఏంటంటే అదను కోసం చూస్తోందంటే అవతల జింక దగ్గరికి రావాలంటే ముందడుగు జింక ముందడుగు వేయాలి.